శరణ సమద్భవానీ శంకర పాదోదకం పావనం శుభం శతమానం భవసతాయుష్ ఆయుష్యేవేద ప్రతిష్ఠ దీర్ఘ సుమంగళీ భవ. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. పూజారి గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదు. నాకింకా పెళ్లి కాలేదు. అయ్యో అలాగా అమ్మా. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపే. బయలుదేరుతామా? అర్చన, 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 అమ్మ అర్చన, అమ్మ అర్చన, 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 అమ్మ అర్చన, అయ్యో అమ్మ అర్చన, అర్చన, అమ్మ అర్చన, అమ్మ అర్చన, అమ్మ అర్చన, 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 అర్చన. స్వప్న, కళ్యాణ్ ఏడి? హాస్పిటల్కి వెళ్ళారు.
మరి నిన్ను గుడికి నేనే తీసుకెళ్ళానంటీ. ఓహో, ఇందాక నేను దారిలో కనిపిస్తే కళ్యాణ్ లిఫ్ట్ ఇస్తానన్నాడు. ఇంతలో హాస్పిటల్ నుంచి అర్జెంట్ కేసు ఏదో వచ్చిందని కళ్యాణ్ నన్ను రిక్వెస్ట్ చేస్తే ఓహ్, అర్థమైంది. చాలా సంతోషం బాబు. అక్కడే నిలబడిపోయావి, లోపలికి రా. పర్వాలేదు, రా బాబు. ఏంటో ఈ డాక్టర్ వృత్తే అలాంటిది. ఓ పండగ లేదు, పబ్బమూ లేదు. అర్ధరాత్రి వేళ అర్జెంట్ కేసు అని ఫోన్ వస్తే చాలు ఆదరాబాదరాగా లేచి పరిగెత్తాల్సిందే. ఏం చేస్తాం? కూర్చో బాబు, కాఫీ తెస్తాను. అబ్బే, ఇప్పుడు అలాంటిదేం వద్దంటీ. భలే వాడివే, నీ పనులన్నీ మానుకొని నా కాబోయే కోడల్ని అంత దూరం తీసుకెళ్ళావు. నీకు కప్పు కాఫీ అయినా ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ నన్ను తిడతాడు బాబు. ఉండు, తెస్తాను, కూర్చో. స్వప్న, నువ్వు మాట్లాడుతూ ఉండు. గుళ్ళో పూజారి గారు అలా అన్నందుకు మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇవిగోండి తాళాలు. అక్కడ పెట్టండి. అతిగా మాట్లాడేవాళ్లన్నా, స్నేహం ముసుగులో అతి చనువు చూపించేవాళ్లన్నా నాకు అసహ్యం. ఊసర వెళ్ళి తన ఫ్రెండ్ ముందోలాగా నా ముందొకలాగా రంగులు మారుస్తూ నాటకాలు. ఛే! స్వప్న, రాంప్రసాద్ ఏడి? కాఫీ తెచ్చేలోగానే వెళ్ళిపోయాడా? ఆంటీ కాఫీ తెస్తారు, ఉండండి అని చెప్పాను కూడా. వినిపించుకోకుండా ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయారు. అర్చన, అమ్మ అర్చన, అర్చన. రాదమ్మా, అర్చనేది? ఎక్కడుంది వదిన గారు? రాదమ్మా, నువ్వు? నేనే వదిన గారు. నా కూతురు కోసం వచ్చాను, నా అర్చన కోసం వచ్చాను. ఏది, ఎక్కడుంది? ఇంకెక్కడ అర్చనమ్మా, ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోవడం ఏంటి? తిరిగి వచ్చేసింది కదా. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? రాదమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్చన తిరిగి రావడం ఏంటి? వదిన గారు, ఇంకా ఎందుకు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు? అర్చన తిరిగి వచ్చేసింది. అల్లుడి గారితో కలిసి ఇప్పుడు సంతోషంగా ఉంది. తలుచుకుంటుంటేనే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఏమైతేనే ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటిగా చేశాడు. రాదమ్మా,
నీకు కలగాని వచ్చిందా ఏమిటి? కలేమిటి వదినా? అంటే అర్జున్ రాలేదా? ఉహుం, రాలేదు. మనకంత అదృష్టం లేదు రాదమ్మా. రాలేదా? రాకపోవడం ఏంటి? అర్జున్ని అల్లుడు గారిని నేను ఇంతకు ముందే గుళ్ళో చూశాను కదా. రాదమ్మా, ఏమిటి నువ్వనేది? అవును వదిన గారు, వాళ్ళిద్దరిని శివాలయంలో ఇంతకు ముందే నేను చూశాను. ఇద్దరు పక్క పక్కనే నడుస్తూ ఎంత సంతోషంగా కనిపించారో తెలుసా? నేను అర్చన అర్చన అని పిలుస్తుండగానే వచ్చేశారు. అందుకే సరాసరి గుడి నుంచి ఇక్కడికి వచ్చేశాను. కానీ మీరేమో రాలేదు అంటున్నారు. ఊహలు కలలు ఎప్పుడూ అందంగానే కనిపిస్తాయి రా. అయ్యో, నేను చెప్పేది నిజం వదిన గారు. అర్చున్ని అల్లుడు గారిని ఈ కళ్ళతో చూశాను. ఏంటి నా మాటలు మీరు నమ్మడం లేదా? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? వదిన, ఒక్కసారి అల్లుడు గారిని పిలవండి. అరుగు, మాటల్లోనే వచ్చేసారు. ఏది బాబు, అర్చనేది? అత్తయ్య, అర్చన ఏంటి? ఏంటేంటి బాబు, నువ్వు ఇప్పుడు గుడి నుంచే వస్తున్నావు కదా? అవును, అయితే అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అర్చన కలిసే కదా గుళ్ళో కనిపించారు. నేను మీ ఇద్దరిని చూసి పిలుస్తుండగానే నన్ను చూడకుండానే మీరు వెళ్ళిపోయారు. అందుకే ఆ ఆనందాన్ని పట్టలేక ఇక్కడికి వస్తే అర్చన లేదు అంటున్నారేంటి? లేనిది లేదు అని చెప్పాలి కదా అత్తయ్య. బాబు, అంటే అర్చన రాలేదత్తయ్య. ఈ దౌర్భాగ్యుడికి అంత అదృష్టం లేదు. మరి నేను గుళ్ళో మీ పక్కన చూసింది రాదమ్మా, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? కాదు, నా కళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయవు. అర్చనే, నా అర్చనే అల్లుడు గారి పక్కన నడుస్తూ. అత్తయ్య, మనసు బాగుండకే నేను ఇవాళ గుడికి వెళ్ళాను. నా అర్చన తిరిగి రావాలనే ఆ దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వస్తున్నాను. అంటే బాబు, అత్తయ్య, మిమ్మల్ని చూస్తే నాకు బాధేస్తుంది. ప్రతి క్షణం అర్చన్నే తలుచుకుంటున్న మీరు ఎవరిని చూసినా అదే భ్రమలో ఉన్నారు. అందుకే మీకు ఎలా అనిపిస్తుందేమో. కాదు బాబు, ఎవరో అయితే మీ పక్కన ఎందుకు నడుస్తుంది? రాదమ్మా, గుళ్ళో ప్రదక్షిణ చేసే వాళ్ళని చూస్తే పక్కపక్కనే నడుస్తున్నట్లు కనిపిస్తారు కదా. పైగా నువ్వు అర్చన్నే తలుచుకుంటూ ఉండుంటావు. అవునా? మరి నా అర్చన? లేదత్తయ్య, దేవతలంటే అర్చనకి అన్యాయం చేసిన దుర్మార్గుని నేను. తను రాదు. ఈ జన్మకి నన్ను క్షమించదు. నేను చూసింది నిజం కాదా? ప్రేమపడ్డానా? అర్చన నా బిడ్డ రానే లేదా? రాదమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. సాధించాను మమ్మీ. అనుకున్నది అనుకున్నట్టు స్టెప్ బై స్టెప్ సాధించాను. నా చిరకాల ప్రత్యర్థి అర్చన బతుకును నాశనం చేసేందుకు లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ని త్వరలో కొట్టబోతున్నాను. మాఘమాసంలో మంగళ వాయిద్యాలు కాదు, మృత్యుఘంటికలు.
అర్చన జీవితాన్ని అంతం చేసే మృత్యు ఘంటికలు మోగించబోతున్నాను. సౌందర్య, ఎవ్వరికీ ఎక్కడా చిన్న అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేసావు? దట్ ఈస్ సౌందర్య. మనసులో ఆలోచించిన దాన్ని మాటల్లో చెప్పకూడదు. రహస్యంగా వేసిన ప్లాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చేదాకా లీక్ అవ్వకూడదు. బుల్లెట్ని శత్రువు గుండెల్లో దింపేదాకా చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. నేను చేస్తుంది కూడా అదే. నువ్వు చెప్పేది వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతోంది. ఆ నిశ్చితార్థ దృశ్యాన్ని నా కళ్ళారా చూడలేకపోయానే అని చెప్పలేనంత దిగులుగా ఉంది. ఏది ఇంకోసారి వర్ణించి చెప్పు. నా భూతో నా భవిష్యత్తి అన్నట్టు ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడా కని విని ఎరుగని నిశ్చితార్థం. భర్త కళ్ల ముందే భార్యకి మరో మగాడితో ఎంగేజ్మెంట్. గ్రేట్, రియల్లీ గ్రేట్ మమ్మీ. సౌందర్య, అర్చన కంటే ఇప్పుడు గతం గుర్తులేదు కాబట్టి మీ బావగారిని చూసి ఉలిక్కి పడలేదు. మరి మీ బావగారు ఆ కళ్యాణ్ పక్కన అర్చన్ని చూశాక ఉలిక్కిపడ్డాడు, షాక్ అయ్యాడు, నివ్వెరపోయాడు, దిగ్భ్రాంతి చెందాడు. హ, ఇలాంటి పోలికలు ఎన్ని చెప్పినా ఆ క్షణంలో మా బావగారి ముఖంలోని ఫీలింగ్స్ ని వర్ణించడానికి సాధ్యమే కాదు. ఆకాశం బద్దలై పిడుగుపడ్డట్టు, భూకంపం వచ్చి కాళ్ల కింద నేల కదిలిపోయినట్టు ఒక్కసారిగా గుండె పగిలి రక్తం కన్నీళ్లుగా ప్రవహించినట్టు. ఓహో! పంతులు గారు వధూవరుల మీద అక్షంతలు చల్లండి అని పిలిస్తే అప్పుడు చూడాలి మా బావగారి కళ్ళల్లోని బాధని, బయట పెట్టలేని ఆవేదనని. అంటే మీ బావగారే ఆ కళ్యాణ్ పక్కన కూర్చున్న అర్చన మీద అక్షింతలు చల్లాడు. అంతేకాదు, మా జంట ఎలా ఉంది అని కళ్యాణ్ అడిగితే పాపం కన్నీళ్లను మింగుతూ కన్నుల పండుగలా ఉంది అన్నాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు మమ్మీ. మమ్మీ, ఇప్పుడైతే నవ్వుతున్నాను కానీ ఆ క్షణంలో అయితే ఎక్కడ మా బావగారు నన్ను చూసేస్తారో, ఎక్కడ నా ప్లాన్ కాస్త ఫ్లాప్ అవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సౌందర్య, మీ బావగారి సంగతి సరే, తన్ని చూసిన అర్చన ఎలా రియాక్ట్ అయింది? ఇంకెలా రియాక్ట్ అవుతుంది? నేనే నీ మొగుణ్ణి అంటూ తన చేతులు పట్టుకున్నవాడు తన నిశ్చితార్థానికే వచ్చి తనకి కాబోయే భర్తకి స్నేహితుడిగా పరిచయం అయితే ఒళ్ళు మండిపోయింటుంది. చూపులతోనే కాల్చి బూడిద చేసేంతగా అసహించుకునుంటుంది. అవునా? ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది మమ్మీ. దాంతో పాప మా బావగారు నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా అనే ఎక్స్ప్రెషన్తో ఎగ్జిట్ అయిపోయాడు. కానీ సౌందర్య, నాకో చిన్న డౌట్. మీ బావగారు అర్చన తన్ని అసహించుకుంటుంది అనుకున్నంత వరకు ఓకే, కానీ అర్చన తన గతాన్ని మర్చిపోయింది అనే నిజాన్ని తెలుసుకుంటే చాలా డేంజర్. అదే గనక జరిగితే తను పెళ్లి చేసుకోబోతోంది తన స్నేహితుడి భార్యనేనని కళ్యాణ్కి తెలిసిపోతే మొత్తం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నో నో మమ్మీ, అలా జరగడానికి వీల్లేదు. అలాంటి ప్రమాదం జరగకుండా ఆపేందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? మిత్రభేదం. రామ్ ప్రసాద్ కళ్యాణ్ల స్నేహాన్ని చెడగొట్టడం. ఎస్ ఎస్ మమ్మీ, యు ఆర్ రైట్. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ని చెడగొట్టాలి. చెడగొడతాను. పెళ్లి ముహూర్తానికి ముందే ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువుల్లా మారుస్తాను.
పూజారి గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదు. నాకింకా పెళ్లి కాలేదు. అతిగా మాట్లాడేవాళ్లన్నా, స్నేహం ముసుగులో అతి చనువు చూపించేవాళ్లన్నా నాకు అసహ్యం.